సైన్యములుగా ఉన్నారు. మన పిల్లల దేవుడు సియోనుకి పోల్చాడు. కారణం ఏంటంటే సియోను అనగా పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి మన పిల్లలు సైన్యముగా ఉన్నారు అంటే పరలోక రాజ్యానికి చేర్చగలిగిన వాడు ఆయనే. అందుకే ఈ మాట అంటాడు, నిజం ప్రియులారా, గర్భఫల వాణిజ్య బహుమానం. అందుకనే దేవుడు ఇచ్చినటువంటి పిల్లల్ని ఎత్తుకొని ఎక్కడికి రావాలంట? మందిరానికి రావాలి. మనం తీసుకొస్తున్నామా? ఎత్తుకు రావాలంటే వారు చిన్నపిల్లలు కాబట్టి ఎత్తుకు రావాలి. ముసలి ఎత్తుకుంటారు ఎవరన్నా? 10 సంవత్సరాల పిల్లలు ఎవరు ఎత్తుకుంటారో చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎత్తుకుంటారా? మీరు ఎత్తుకుంటారా? కాల్కులక నడతాలినే అంటారా? పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఎత్తుకొని రావాలి. వారు ఎవరు ఎత్తుకొస్తారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఎత్తుకొస్తారు. ఆ తల్లులు ఎత్తుకొస్తారు. మరి ఈరోజు మన ప్రియులు చావుకులు కాబట్టి తప్పని పరిస్థితి ఇది. అంటే విశ్వాసం చేయకూడదా? విశ్వాసులు కూడా చేయవలసిందే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని ఎత్తుకొని వచ్చారు. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 27-28 చదువుతా. అక్కడ కూడా యేసు ప్రభువుని మందిరానికి ఎత్తుకొచ్చారంట తల్లిదండ్రులు అయితే వారు. యేసేపు మరియాలు 27-28 ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చి అక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నా. యేసేపు మరియాలు యేసు ప్రభువుని ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి? దేవాలయంలో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ సుమయోనుడు ప్రవక్త ఉన్నాడే, ఆయన చేతికి ఇస్తే ఆయన యేసు ప్రభువుని ఎత్తుకొని నాదా అని. మన పిల్లల్ని దైవ సేవకులు ఎత్తుకున్నాం. దేవుడికి స్తోత్రం. మన పిల్లలు ఎప్పుడైతే దైవ సేవకులు ఎత్తుకుంటారో దేవుని యొక్క ఆశీర్వాదం సేవకుల నుంచి పిల్లల మీదకి వస్తుంది. ఆమేన్. మన పిల్లల్ని అందుకే దేవుని మందిరం తీసుకురావాలి. అంతే కదా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభువే పిల్లలు ఎత్తుకున్నాడట. ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్టు. మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఆ బిడ్డను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు. చాలు. దేవుడికి స్తోత్రం. మనమంట మన పిల్లల్ని దేవుని మందిరానికి ఎత్తుకొని తీసుకొచ్చినప్పుడు దేవుడే మన పిల్లల్ని ఎత్తుకుంటాడు. అంతేకాదు, దేవుని యొక్క ఆశీర్వాదం మన పిల్లల మీద ఉంటుంది. మీ పిల్లలు ఆశీర్వదింపబడాలంటే, మీ పిల్లలు దీవింపబడాలంటే, మీ పిల్లలు ఆత్మీయంగా ఎదగాలి అంటే మందిరానికి ఎత్తుకొని రావాలి. ప్రతి విశ్వాసి కానీ, ప్రతి సేవకుడు కానీ మీ పిల్లల్ని ఎత్తుకొని రావాలి మందిరానికి. ఎందుకు రావాలి అంటే ఆశీర్వదింపబడాలి మన పిల్లలు. యేసు ప్రభువుని ఎత్తుకొని వచ్చారు, మన పిల్లలు కూడా ఎత్తుకొని రావాలి. అందుకే చెప్తున్న ఒక మాట. ఇక 2వ మాటకి వెళ్ళిపోతాం, టైం లేనందువలన 2వ మాటకి వెళ్ళిపోతాం. మొదటి మాట, మన పిల్లల్ని మందిరానికి ఎత్తుకొని రావాలి. ఇక 2వ మాట ఏంటంటే మన పిల్లల్ని మందిరానికి ఎత్తుకొని వచ్చిన తర్వాత వారిని కూర్చోబెట్టాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి చెప్పండి? కూర్చోబెట్టాలి. అలా వదిలేసి మనకుంటే ఆడుకుంటూ ఉంటారు. అమ్మా, మీ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మందిరంలో ఏం చేయాలి? కూర్చోబెట్టాలి. 2వ మాట, కూర్చోబెట్టాలి. యేసు ప్రభువుని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టారు. ఆయన ప్రతి సంవత్సరము యెరూషలేము మందిరానికి ఏటేటా వాళ్ళు పండక్కి వెళ్ళేవారు. తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఆడపిల్లైనా మగపిల్లైనా సరే, పిల్లలు ఎవరైనా సరే, వారి సేవకుల పిల్లలా, సంఘ పెద్ద పిల్లలా, విశ్వాసుల పిల్లలా, ఎవరైనా సరే మందిరానికి తీసుకొచ్చిన తర్వాత కూర్చోబెట్టాలి. అలా మందిరంలో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. బైబిల్ గ్రంథంలో చూద్దాం. చిన్న పిల్ల ఒక ఆమె ప్రార్థన జరుగుతున్న స్థలంలో కూర్చున్నట్టుగా చూస్తాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనము
13వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము 12-13 వచనం. అతడు తలుపు వాకిట తలుపు తట్టుచుండగా హృదయాన్ని ఒక చిన్నది ఆలకించుచూ వచ్చాను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అందుకు వారు నీవు పిచ్చిదానం అనేది ఆ విషయం మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడుంది చెప్పండి? రోజు వచ్చింది ఎక్కడ ఉంది? ప్రార్థనా స్థలములో ఉంది, ప్రార్థన గుంపులో ఉంది, ప్రార్థన జరిగే స్థలంలో కూర్చొని ఉంది. అంతే, అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే స్థలంలో ఆమె కూడా ఉంది. అంటే వారి యొక్క ఆ పిల్ల యొక్క తల్లి మందిరానికి తీసుకొచ్చింది, మందిరంలో కూర్చోబెట్టింది. అందుకనే మందిరంలో కూర్చొని ప్రార్థన స్థలంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు కూడా మందిరంలో కూర్చున్నాడు కదా. లోకసువార్త 2వ అధ్యాయం 46వ వచనం. లోకసువార్త 2వ అధ్యాయము 46వ వచనంలో ఈ విషయం చెప్తారు. బోధకుల మధ్యలో కూర్చుండి వారి మాటలను ఆలకించు చాలు. దేవునికి స్తోత్రం. చూడండి కదా, యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు ఆయన ఎప్పుడైతే ఎత్తుకుని వచ్చారో అదే రకంగా ఆయన బోధకుల మధ్యలో కూర్చొని అన్నాడు. మరి మన పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు? టీవీ దగ్గర కూర్చుంటున్నారా? రోడ్డు పక్కన కూర్చుంటున్నారా? అన్యుల మధ్యలో కూర్చుంటున్నారా? సాగుతున్నటువంటి వారి మధ్యలో కూర్చుంటున్నారా? ఎక్కడ కూర్చుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లలు కూర్చుంటే చోట కూర్చుండకపోవడం వల్ల వాళ్ళు ఎదిగిన తర్వాత బయట తిరుగుతూ ఉన్నారు, బేకారులు అయిపోతున్నారు. తల్లిదండ్రుల మాట వినట్లేదు. కారణం వాళ్ళు కూర్చోబెట్టలేదు. మనం ఎత్తుకొచ్చిన మనము కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు దేవుని యొక్క వాక్యం వినేలాగా చేయాలి.